కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం కొత్తూరు చింతోపు నందు సోమవారం సాయంత్రం పందింటి పోలయ్య తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఆధ్వర్యంలో గడిచిన రెండేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం అందించిన సంక్షేమం చేసిన అభివృద్ధి పనులపై సమగ్రంగా ప్రజలకు వివరించేందుకు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తెలుగు తమ్ముళ్లు ఇంటింటి బాట పట్టారు. ప్రతి గడప తొక్కి అభివృద్ధిని వివరించడంతో పాటు స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి స్వయంగా ఇందులో పాల్గొని ప్రజలతో మమేకమయ్యారు. ప్రజలకు కరపత్రాలు అందించి ప్రగతిని వివరించారు. తెలుగుదేశం నాయకులు ఈ రోజు మనం పండుగ చేసుకుంటూ సంబరం చేసుకుంటూ నమ్మకమైన ప్రభుత్వం ఇది అని మీరు ప్రజల్లోకి వెళ్ళి ధైర్యంగా ఇంటింటికి వెళ్ళి తిరిగి వాళ్ళకి మనం చేసిన పనులు చెప్పి వాళ్ళకి ఏమైనా అవసరాలు ఉంటే అవన్నీ కూడా తిరిగే ప్రతి ఒక్క బిఎల్ఏ బూత్ ఏజెంట్ కానీ క్లస్టర్ ఇన్ఛార్జ్ కానీ కన్వీనర్ కానీ కో కన్వీనర్ కానీ అలాగే ఎవరైతే తిరుగుతున్నారో మా గ్రామ పార్టీ అధ్యక్షులు మండల పార్టీ అధ్యక్షులు గ్రామ పార్టీ కార్యదర్శులు ప్రతి ఒక్క తెలుగుదేశం నాయకులు ఎవరైనా తిరిగి వాళ్ళ సొంతంగా మీరు వెళ్ళి తిరగాలని చెప్పి మిమ్మల్ని నేను కోరుకుంటాను. నేను వచ్చి ఈ రోజు మీకోసం ఇదంతా తిరుగుతున్నామంటే మన కోసం ముఖ్యమంత్రి గారు తిరుగుతున్నారు. ఆయన చెప్పారు కాబట్టి నేను మీకోసం తిరుగుతున్నాను. నేను చెప్పాను కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రజల దగ్గరికి వెళ్ళి మేము ఇది చేసాం, మీకు ఇంకా ఏమైనా ఉంటే చేస్తాం, ఏంటి మీ సమస్యలు అని చెప్పి తెలుసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు పోలయ్య ఉన్నాడు, అలాగే ఈ అన్నోళ్ళు ఉన్నారు, రాజన్న, మన విజయన్న, అందరు ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా నాయకుడు అంటే ఆ నాయకుడు ఆ గ్రామంలో ఉన్న ప్రజల బాగోగులు చూసిన వాడే, గ్రామంలో బాగోగులు చూసిన వాళ్ళే నాయకులు. కాబట్టి ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు పోలయ్యం గురించి ఈ కాలనీలో ప్రతి ఒక్కరు ఏ ఇంటికి పోయినా అమ్మ పోలయ్య మాకు అంతా చూస్తున్నాడు, పోలయ్య మమ్మల్ని చూసుకుంటాడు అని చెప్పాడు. దానికి నిజంగా కూడా నేను పోలయ్యకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఇలాంటి నాయకులు సుఖీభావ వచ్చిందని చెప్పి కూడా నాకు చెప్పడం జరిగింది. అదే విధంగా ఆత్మ రైతులకి కరెంట్ బిల్లులు పెరగకుండా చూసుకునే విధంగా కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీకు అందరికీ అండగా ఉన్నారని మీకు తెలుసు. అదే కాకుండా కోవూరు కాన్స్టిట్యున్సీలో మొట్టమొదటిగా కోవూరులో మండల హెడ్ క్వార్టర్స్ అయిన ఎంఆర్ఓ ఆఫీస్, కోవూరులో ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుగా అన్నా క్యాంటీన్ కూడా ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఆటో సేవలో అని ఆటో వాళ్ళకు కూడా 15,000 ఇవ్వడం జరిగింది. అన్నిటికన్నా ముఖ్యంగా మనకి రైతులకి డెల్టా ఏరియా అయిన ఈ కోవూరు కాన్స్టిట్యున్సీలో మేము అధికారంలోకి వస్తే ల్యాండ్ యాక్ట్ రద్దు చేసి మీకు రాజముద్రతో పట్టాదారు పాసు పుస్తకాలు ఇస్తాము అని చెప్పాము. అది అన్ని కూడా రైతులకి పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వడం జరిగింది. రైతులకి అండగా ఉంటూ మనం ధాన్యం కొనుగోలు సమయంలో కూడా ప్రభుత్వం ఎంతో అండగా ఉందని చెప్పి నేను మీకు అందరికీ తెలియజేసుకుంటాను. ఈ రకంగా మన ప్రభుత్వం 2 సంవత్సరాల సంక్షేమ పథకాలన్నీ ఒక పక్క అయితే అభివృద్ధి పనులు ఇంకోవైపు ఇందుకూరుపేట మండలమే తీసుకుంటే ఇప్పటి వరకు మీకు అందరికీ తెలుసు, ఒక ముదువతి కాజ్వే, ఒక మైపాడు నెల్లూరు రోడ్డు, ఇవన్నీ ఇలాంటివి పెద్ద పెద్ద ప్రతి గ్రామంలో కూడా పనులు చేసుకోవడం జరిగింది. ఈ గ్రామంలో కూడా ఈరోజు 5 లక్షలతో సీసీ రోడ్డు స్టార్ట్ చేసుకున్నాం. ఇప్పుడే అడిగారు ఇళ్ళు కూడా, ఇళ్ళ గురించి అడిగారు. 58 ఇళ్ళు ఆల్రెడీ వాళ్ళకి మంజూరయ్యి అట్లా ఉన్నాయి. అవి తొందరలో ఒక నెల రోజుల లోపల వాళ్ళకి ఇస్తామని కూడా ఇప్పుడే చెప్పారు. అలాగే CMRF కూడా అన్నిటికన్నా ముఖ్యంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మొత్తం రాష్ట్రం మొత్తంలో అయితే 1300 చిల్లర కోట్లు CMRF కింద పేదలకి అండగా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే ఆర్థికంగా వాళ్ళకి సాయం చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మన కోవూరు కాన్స్టిట్యున్సీలోనే ఇప్పటి వరకు సుమారు 1000 మందికి 10 కోట్ల దాకా CMRF ఫండ్స్ ఇవ్వడం జరిగింది. ఈ ఇందుకూరుపేట మండలంలో కూడా చాలా మందికి ఇచ్చున్నాం. ఇప్పుడు ఈ గ్రామంలో కూడా CMRF ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా 2-3కి చెప్పారు మేము, వాళ్ళ పేపర్లు తీసుకురామని. చాలా బాగలేదు. అలాగే యాక్సిడెంట్లలో చనిపోయిన వాళ్ళకి కూడా 5 లక్షల లెక్కన మన ప్రభుత్వం ఇస్తుందని మీకు అందరికీ నేను ఎంత గర్వంగా తెలియజేసుకుంటున్నాను. ఇటువంటి ఒక గొప్ప రావాలని చెప్పి మీకు ఏ సమస్యలున్నా కూడా నేరుగా ఎమ్మెల్యే ఆఫీస్కి వచ్చి మీ సమస్యలు మీరు తెలుసుకోవచ్చు అని చెప్పి ఇప్పుడు నేను చాలా సార్లు చెప్పాను. అదే విధంగా ఇప్పుడు కూడా చెప్తున్నాను, ప్రతి సమస్య ప్రతి గ్రామంలో ఏ సమస్య ఉన్నా ఆ గ్రామ నాయకుడు
ఆ గ్రామానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా కానీ నా దగ్గరికి నేరుగా రావచ్చు. నాయకుడికి వీలు కాకపోతే ప్రజలైనా కూడా నా దగ్గరికి నేరుగా రావచ్చు అని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ, ఇటువంటి ఒక గొప్ప ప్రభుత్వంలో మనం ఉన్నందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అందరికీ కూడా కూటమి పెద్దలకు అందరికీ కూడా మనమందరం ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ 2 ఏళ్ల సంబరాన్ని, నమ్మకమైన ప్రభుత్వాన్ని మనకి ఇచ్చారు అని చెప్పి గడప గడపకు మీరందరూ వెళ్ళి తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు. నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నెల్లూరు. నీట్ 2025లో కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ నుండి జాతీయ స్థాయి ఓపెన్ కేటగిరీలో 1000 లోపు 9 ర్యాంకులు సాధించడంతో పాటు 397కు పైగా మెడికల్ సీట్లు సాధించి మరే ఇతర విద్యా సంస్థలు అందించలేని ఉత్తమ ఫలితాలు అందిపుచ్చుకున్నారు. నీట్ లాంగ్ టర్మ్ బ్యాచ్ కు జూలై 13 నుండి క్లాసులు ప్రారంభం. సంప్రదించండి నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ.